ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని వృధా చేయం అనే పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యాంశాలు, ప్రశ్నలకు జవాబులు, పదజాలము, వ్యాకరణాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృధా చేయం అనే పాఠ్యభాగం ద్వారా నీటిని, విద్యుత్తును వృధా చేయకూడదు అని తెలుసుకుంటాం. అలాగే పోస్టరు ఏ విధంగా ఉంటుంది, పోస్టరు ఎందుకోసం తయారు చేస్తారో ఈ పాఠ్యభాగం ద్వారా తెలుసుకుంటాం. ఇది పోస్టరు అనే ప్రక్రియకు చెందింది. పోస్టరు అంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడే విషయాన్ని రాసి అందరికీ తెలియజేయడానికి ఉపయోగపడేది. ఇందులో శైలజ, లక్ష్మి, రాధ అనే ముగ్గురు స్నేహితులు ఆ రోజు ఆదివారం కావడంతో అలా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు అక్కడే సరిత, అనిరుద్ధ్ అనే మరో ఇద్దరు స్నేహితులు కలుస్తారు. వారంతా అక్కడ నిలబడి గోడపైన వేసినటువంటి ఒక పెద్ద కాగితాన్ని చూస్తూ ఉంటారు. ఆ కాగితంలో ఏముంది అని వాళ్ళు చదువుతూ ఉంటారు. ఆ కాగితంలో ఉన్న విషయము, ఒక్క నిమిషం ఆలోచించండి. విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి. విద్యుత్తు విలువ మీకు తెలుసు. దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. లేకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది. విద్యుత్ పొదుపు చేయడానికి సూచనలు. ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేసుకోకండి. CFL బల్బులను మాత్రమే వాడండి. గాలి, వెలుతురు కోసం ఫ్యాను, AC, కూలర్లకు బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు విద్యుత్తును నిలిపివేయండి. మాటిమాటికి ఫ్రిడ్జ్ను తెరవవద్దు. గీజర్, హీటర్, లిఫ్టులు మొదలగు వాటిని తక్కువగా వాడండి. ఎలక్ట్రిక్ కుక్కర్, మైక్రోవేవ్ ఓవెన్కి బదులు గ్యాస్ పొయ్యిని వాడండి. ప్రతిరోజు కాకుండా కొన్ని రోజులకు అవసరమైన ఆహార పదార్థాలను, దినుసులను రుబ్బి పెట్టుకోండి. విద్యుత్తును ఆదా చేసే సామర్థ్యం ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే వాడండి. నేటి విద్యుత్తు పొదుపు రేపటి జాతికి వెలుగు. రాష్ట్ర విద్యుత్ శాఖ, తెలంగాణ. ఈ పోస్టర్ను రాష్ట్ర విద్యుత్ శాఖ, తెలంగాణ వారు ప్రచురించారు. ఇందులో విద్యుత్తును ఎలా పొదుపు చేయొచ్చో తెలియజేయడం జరిగింది. దాన్ని చదివి అక్కడి నుండి అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ నర్మద అనే ఒక మహిళ కనిపించింది. ఆ నర్మద అక్క అక్క అంటూ వీళ్ళు అప్పుడప్పుడు ఆమె దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఆ నర్మద వచ్చి అడిగింది, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని. అలా గోడపైన ఉన్న పెద్ద కాగితం గురించి మాట్లాడుకుంటున్నామక్క అని వాళ్ళంతా తెలియజేశారు. అప్పుడు ఆ నర్మద దాని గురించి చర్చించడం మొదలుపెట్టింది. అలా ఉన్నటువంటి కాగితాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టరు అనాలి. ఆ పోస్టర్ను ఎవరు అతికించారు అంటే వాళ్ళు చదివారు ముందే, విద్యుత్ శాఖ వాళ్ళు అతికించారు. ఇంకా అలాంటి పోస్టర్లు మీరు ఎప్పుడైనా చూసారా అని అడగడం మొదలుపెట్టింది. ఒక జాతరకు సంబంధించినటువంటి పోస్టర్ని వీరు చూశారట. ఆ జాతర ఫిబ్రవరి 4వ తేదీ వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతీ మాత ఉత్సవం జరుగుతుందని తెలిపే ఒక పోస్టరు ఉందట. ఇంకా మరొక పిల్లవాడు చెప్పాడు, సినిమా పోస్టర్లు కూడా మేము చూసామని. అంటే విద్యుత్ శాఖ ప్రచురించిన ఒక పోస్టర్ చదివారు, జాతరకు సంబంధించిన పోస్టర్ వీరు చూశారు, సినిమాలకు సంబంధించిన పోస్టర్లు చూస్తూ ఉంటారు. మరొకటి పోలియో చుక్కలు వేస్తారు. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు, ఎక్కడ వేస్తారు, ఏ తేదీలో వేస్తారు అనే విషయాలు ఉన్నటువంటి పోస్టర్ చూశారు. అలాగే సర్కస్ ఎక్కడ ఆడుతుంది, దానికి టికెట్కి డబ్బులు ఎంత తీసుకుంటారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు, ఇవన్నీ వివరాలు తెలియజేసే సర్కస్కు సంబంధించిన పోస్టర్ చూశారు. కాబట్టి ఇవన్నీ పోస్టర్లు చూసి పోస్టర్ అసలు ఎందుకు తయారు చేస్తారు అంటే ఏదైనా విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం పోస్టర్ని తయారు చేస్తారు. ఆ పోస్టరు అందరూ చూసే చోట, ఏదైనా చౌరస్తాలలో కానీ ఎక్కువగా జనం వచ్చేటటువంటి చోట వాటిని అతికిస్తారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడం కోసం కూడా పోస్టర్లు తయారు చేస్తారు. అలాగే కొంతమంది వ్యాపార సంస్థలు కూడా వారి ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి గోడలపైన పోస్టర్లు అతికిస్తారట. ఇక ఆ పోస్టర్లో దేని గురించి ఉంది అంటే విద్యుత్తుని ఆదా చేయడం గురించి ఉంది. అసలు విద్యుత్ ఉపయోగించి విద్యుత్తో నడిచేటటువంటి పరికరాలు ఏంటి? ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టే, రైస్ కుక్కర్, మిక్సీ, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ విద్యుత్తో పనిచేస్తూ ఉంటాయి. అలాగే బోర్ మోటార్లు కూడా, నీటిని తోడే మోటార్లు కూడా విద్యుత్తో. కొన్ని రైళ్లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్తో నడుస్తూ ఉన్నాయి.
మరి మనకి అప్పుడప్పుడు పవర్ అనేది కట్ అవుతూ ఉంటుంది, అంటే విద్యుత్ పోతూ ఉంటుంది. అలా ఎందుకు కోతలు అవుతున్నాయి అంటే జలాశయాల్లో నీళ్లు లేకపోవడమట. నీళ్లు లేకపోవడం మూలంగా విద్యుత్ అనేది ఎక్కువగా కోతలు విధిస్తూ ఉంటారు. అసలు ఈ విద్యుత్కి అలాగే బొగ్గు నిల్వలకు నీటికి సంబంధం ఏంటి? ఎందుకంటే నీళ్లతోటే విద్యుత్ తయారవుతుంది, అలాగే బొగ్గుతో విద్యుత్ని తయారు చేస్తూ ఉంటారు. అందుకే మనం నీటిని ఎక్కువగా కాపాడుకోవాలి, బొగ్గు నిల్వలను కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే మనం విద్యుత్ని ఆదా చేయాలి. ఇలా విద్యుత్ని ఆదా చేసినప్పుడు మనం బొగ్గును ఆదా చేసినట్లే, అలాగే నీటిని ఆదా చేసినట్లే, విద్యుత్ ఉత్పత్తిని కూడా మనం పెంచినట్టే లెక్క. మనం విద్యుత్ని ఆదా చేస్తూ పోతూ ఉంటే మనకి ఎక్కువగా విద్యుత్ కోతలు అనేటివి ఉండవు. కాబట్టి మనం అవసరం లేనప్పుడు ఫ్యాన్లు ఆపేసుకోవాలి, ఫ్రిడ్జ్ తలుపు మాటిమాటికి తీయకూడదు, ఉదయం పూట మనం బల్బులు వాడకూడదు. ఇలా మనం విద్యుత్ని ఆదా చేసినట్లయితే మనకు విద్యుత్ కోతలు అనేటివి ఉండవు. ఇలా మనం విద్యుత్ని ఆదా చేద్దామని అందరూ కూడా తెలుసుకొని మనం విద్యుత్ని ఆదా చేద్దామని ప్రతిజ్ఞ చేశారట చివరలో. ఈ పాఠ్యభాగంలోని అభ్యాసాలు ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. కింది పోస్టర్ను చదవండి, జవాబులు చెప్పండి, రాయండి. ఇక్కడ ఒక పోస్టర్ ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి, నీటిని పొదుపుగా వాడండి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, నీటి వృధాను అరికట్టండి. నీరు మనకు ప్రాణాధారం, ప్రతి నీటి చుక్క విలువైనదే. నీటిని పొదుపుగా వాడుకుందాం. మనం అవసరం మేరకు మాత్రమే నీటిని వినియోగిద్దాం. నీరు ఎక్కడైనా పంపులు, నల్లాలలో వృధా అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ లేదా పంచాయతీ వారికి తెలియజేయండి. నల్లాను వదిలేసి పనులు చేయకండి. బకెట్లో పట్టుకొని నీటిని వాడండి. వాడుకున్న నీటిని మొక్కలకు మళ్లించండి. వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంత ద్వారా భూగర్భ జలాలను వృద్ధిపరుద్దాం. గ్రామ పంచాయతీ జముదాపురం. ఈ పోస్టర్ను ప్రచురించినటువంటి వారు గ్రామ పంచాయతీ జముదాపురం అనే గ్రామానికి చెందినది. కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పోస్టరు దేన్ని గురించి తెలియజేస్తుంది? ఈ పోస్టరు మనకి నీటి వృధాను అరికట్టడం గురించి, నీటిని పొదుపుగా వాడడం గురించి తెలియజేస్తూ ఉంది. పోస్టరును ఎందుకోసం అతికించారు? జముదాపురం అనే గ్రామ ప్రజలందరికీ నీటి పొదుపు గురించి తెలియజేయడం కోసం ఆ పోస్టర్ని అంటించారు. పోస్టర్ ద్వారా నీవు తెలుసుకున్న 3 ముఖ్యమైన విషయాలు ఏవి అన్నాడు. నీరు మనకు ప్రాణాధారమని తెలుసుకున్నాం, నీటిని పొదుపుగా వాడాలని తెలుసుకున్నాం, వాడిన నీటిని మొక్కలకు మళ్లించాలి అని తెలుసుకున్నాం, ఇంకుడు గుంతలు తీయడం మూలంగా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలుసుకున్నాం, మనం నల్లాతో నీటిని వాడడానికంటే బకెట్లో పట్టుకొని వాడితే ఎక్కువ నీరు ఆదా అవుతుంది అని తెలుసుకున్నాం. పాఠంలోని పోస్టర్ను చదవండి. దాని ఆధారంగా మీ ఇంట్లో ఏమేమి అమలు చేస్తున్నారు, ఏమేమి అమలు చేయడం లేదో రాయండి. అమలు చేసేవి: పగటిపూట బల్బులు వేసుకోము, గాలి వెలుతురు కోసం కిటికీలు తెరుస్తాము, విద్యుత్తును ఆదా చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుతాము. ఇక అమలు చేయనివి ఏంటి అంటే అన్ని సిఎఫ్ఎల్ బల్బులు మాత్రమే వాడడం లేదు, కొన్ని మాత్రమే వాడుతున్నాం. ఫ్రిడ్జ్ మాటిమాటికి తెరవాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని వాడుతూ ఉన్నాం. హీటర్ కూడా అప్పుడప్పుడు వాడుతుంటాం. ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన. విద్యుత్తును పొదుపు చేస్తే దాన్ని ఉత్పత్తి చేసినట్టే. దీన్ని సమర్థిస్తూ 4 వాక్యాలు రాయండి అన్నాడు. విద్యుత్ ఉత్పత్తి అనేది పెరగడం లేదు, కానీ వాడకం మాత్రం ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి. దీనివల్ల విద్యుత్ కోతలు పెరిగిపోతున్నాయి. మనం విద్యుత్తును పొదుపుగా వాడితే విద్యుత్ కోతలు తగ్గుతాయి. ఉత్పత్తి పెరిగినా విద్యుత్ కోతలు తగ్గుతాయి. కాబట్టి విద్యుత్ పొదుపు చేసినా విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే అని చెప్పవచ్చు. తరువాతి ప్రశ్న: విద్యుత్తును పొదుపుగా వాడాలని తెలుసుకున్నారు కదా, ఇంకా వేటిని ఎందుకు పొదుపు చేయాలో రాయండి.
విద్యుత్తునే కాకుండా నీటిని కూడా పొదుపుగా వాడాలి. ఎందుకంటే తరువాతి తరాలకు నీరు మిగిల్చాలి కాబట్టి. ఇంధనాలను పొదుపుగా వాడాలి. ఎందుకంటే జనాభా పెరిగినట్లు ఇంధన నిలువలు పెరగడం లేదు కాబట్టి. ధనాన్ని పొదుపుగా వాడాలి. అత్యవసరమైనటువంటి ఖర్చుల కోసం ధనం ఉండాలి కాబట్టి. ఆహారాన్ని కూడా వృధా చేయకూడదు. జనాభాకు సరిపడా ధాన్యం ఉత్పత్తి కావడం లేదు కాబట్టి. మూడవ ప్రశ్న, పోస్టరును ఎందుకు వాడుతారు? విద్యార్థులుగా మీరు ఏ ఏ విషయాలు ఇతరులకు తెలుపడానికి పోస్టర్ను తయారు చేయాలనుకుంటున్నారో రాయండి. పోస్టర్ను ఒక సమాచారం అందరికీ చేరవేయడానికి వాడుతారు. సమాజాన్ని చైతన్యపరచడానికి కూడా వాడుతారు. నేనైతే ఇంధనాలు పొదుపు చేయాలని, కాగితాలను తక్కువగా వాడి చెట్లను కాపాడాలని, సమయాన్ని వృధా చేయకూడదని, కష్టపడి చదవాలని, ఇతరులకు సహాయం చేయాలని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని పోస్టర్లను తయారు చేయాలనుకుంటున్నాను. పదజాలము. విద్యుత్తుతో పనిచేసే కొన్ని వస్తువుల పేర్లు రాయండి. మనకు పాఠ్యభాగంలో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, టీవీ, ఫ్యాన్, ఏసీ, రైలు, మోటారు పంపు, బల్బు, వాషింగ్ మిషన్, హీటరు. ఇవన్నీ కూడా విద్యుత్తుతో పనిచేసేటటువంటివి. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అన్నాడు. పొదుపు అనే పదం ఇచ్చాడు. ఇంధనాలను పొదుపుగా వినియోగించాలి. జాతర. వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. పోస్టరు. బోనాల పండుగ జరుగుతుందని తెలిపే పోస్టరు గోడ మీద అంటించారు. ఉత్పత్తి. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కింది వాక్యాలను ఒకే పదంతో సూచించండి. వృధా చేయకుండుట పొదుపు అంటాం. సమాచారాన్ని పెద్ద కాగితం మీద ప్రదర్శించేది పోస్టరు. పిల్లలు ఆటాడుకునే స్థలం మైదానం. దేవాలయం దగ్గర ప్రతి ఏటా జరిపే ఉత్సవం జాతర. ఎక్కువ నీరు నిల్వ ఉండే చోటు జలాశయం లేదా చెరువు. సృజనాత్మకత లేదా ప్రశంస. విద్యుత్తు శాఖ వాళ్ళ పోస్టర్ చూశారు కదా, అట్లాగే మీ గ్రామంలో మొక్కలు నాటాలని సూచించేలా ఒక పోస్టర్ను తయారు చేయండి, ప్రదర్శించండి అంటున్నాడు. నేను తయారు చేసిన ఒక పోస్టర్ను మీకు ప్రదర్శిస్తున్నాను, చూడండి. మొక్కలు నాటండి, కాలుష్యాన్ని పారద్రోలండి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మొక్కలు నాటడం వల్ల లాభాలు. చెట్లు చల్లని నీడనిస్తాయి. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు నీడలో సేద తీరవచ్చు. చెట్లు ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లబడి వానలు అధికంగా కురుస్తాయి. చెట్ల మీద ఎన్నో జీవరాశులు బ్రతుకుతాయి. వాటి వల్ల మానవులకు ఎంతో ఉపయోగం. చెట్లు మనకు ఎన్నో ఫలాలను, ఔషధాలను ఇస్తాయి. చెట్లను పెంచండి, జీవితకాలం పెంచుకోండి. అనిరుద్, సింగారం గ్రామం. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి. క్రియాపదాల కింద గీత గీయండి అన్నాడు. పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారు అన్నది క్రియ. వెంకటయ్య నిద్రపోతున్నాడు అన్నది క్రియ. పోతన గొప్ప కవి. ఇందులో క్రియ లేదు. కుంటాల జలపాతం అందమైనది. ఇందులో కూడా క్రియ లేదు. 1-2 వాక్యాలకు 3-4 వాక్యాలకు గల భేదమేమి అన్నాడు. 3-4 వాక్యాలలో క్రియాపదం లేదు. అయినా సరే అర్థవంతమైనటువంటి వాక్యాలు మాత్రమే ఇవి. ఫుల్ స్టాప్ కూడా ఉంది. కాబట్టి వాక్యం పూర్తి అయ్యింది, అర్థవంతముగా ఉన్నది. అందుకే ఇలా క్రియలేని పదాలను క్రియారహిత వాక్యాలు అంటాం మనం. ఇలా మరికొన్ని క్రియారహిత వాక్యాలు రాయండి అంటున్నాడు. సీతయ్య అమాయకుడు. మా ఊరు రామాపురం. రామయ్య డాక్టరు. అతను నాయకుడు. రాజు అందమైనవాడు. ఐస్ క్రీం చల్లనిది. ఇలా క్రియారహిత, క్రియలు లేనటువంటి వాక్యాలు మనం ఎన్నైనా రాయవచ్చు. కింది వాక్యాలు చదవండి. సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు.
ఇక్కడ మొదటి వాక్యంలో సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు ఒకే అర్థాన్ని ఇస్తుంది. సైనికులు ముందు మనం వీర అనే ఒక విశేషణాన్ని అంటే గుణాన్ని, సైనికుల యొక్క గుణాన్ని తెలిపే పదం వీర. వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు అని రాశాం. కాబట్టి సైనికులు అనేది ఇక్కడ కర్త, పాల్గొన్నారు అనేది క్రియ. ఎవరు పాల్గొన్నారు అంటే సైనికులు. సైనికుల ముందు మనం వీర అనే పదం చేర్చడం జరిగింది. అలాగే మిగతా కర్తల ముందు విశేషణాలను చేర్చమని అంటున్నాడు. నక్క సింహం దగ్గరకు వెళ్ళింది. జిత్తులమారి నక్క సింహం దగ్గరకు వెళ్ళింది. మల్లెలు తోటలో విరబూశాయి. తెల్లని మల్లెలు తోటలో విరబూశాయి. వెన్నెల ఆకాశం నిండా పరుచుకున్నది. చల్లని వెన్నెల ఆకాశం నిండా పరుచుకున్నది. ఇక్కడ జిత్తులమారి అనేది విశేషణం, నక్క యొక్క గుణం తెలుపుతుంది. మల్లెలు తెల్లని మల్లెలు, మల్లెల యొక్క గుణం తెలుపుతుంది తెల్లని అనేది, కాబట్టి తెల్లని అనేది విశేషణం. వెన్నెల చల్లని వెన్నెల, వెన్నెల యొక్క గుణం చల్లని, కాబట్టి చల్లని అనేది విశేషణం.